ఆ రామకృష్ణ పరమహంస చేస్తున్న ఆ విజ్ఞానవేత్త అయినటువంటి ఆ వివేకానందుడు చెప్తున్న మాతృదేవో భవ, తల్లి రుణం తీర్చడం ఎన్ని జన్మలు అమ్మా 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 అని పిలిచినా ఆ రుణం ఇంకా తీరదు. అమ్మ ఎంతటిది అంటేనట, అమ్మ కోరుకునే చివరి కోరిక ఏంటో తెలుసా? తనకి తాళి కట్టి తనని తల్లిని చేసిన భర్త చేతుల మీదుగా వెళ్ళాలని కోరుకుంటుంది, కానీ స్థితి మాత్రం భర్త పెట్టాలని కోరుకోదట. తల్లి కటండి, లోకంలో కన్న తల్లి చనిపోతేనట మిగతా ప్రాణాలన్నీ వెళ్ళిపోయిన వాళ్ళకట 10 వాయువులు వెళ్ళిపోతాయట. కానీ తల్లి ఈ జన్మలో పెట్టుకున్న ప్రేగుబంధం చేత ఎప్పటి వరకు వ్యానవాయువులు విడిచిపెట్టదో తెలుసా అండి? తల్లి వెళ్ళిపోయేటప్పుడు వ్యానవాయువు వెళ్ళదటండి, తల్లి శరీరంలోనే ఉంటుంది. శరీర కదలికలు ఉండవు, కానీ వ్యానవాయువు అలా పట్టుకుంటుందట. ఆ పట్టుకుని ఉండట తలకొరువు పెడుతున్నది తన కొడుకో కాదో అనట. ఈ జన్మకి ఇంక ఇదే చూడటం రా నాయనా, నిన్ను చూసే అదృష్టం ఇంక ఈ జన్మకి ఈ తల్లికి లేదురా అని ఆత్మ కూడా ఘోషిస్తూ కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుందట. అందుకే కుండ 3 సార్లు తిప్పి 3 కన్నాలు పెట్టి ఎందుకు కొడతారో తెలుసా? ఇక ఈ శరీరం నీకు సహకరించట్లేదమ్మా, నువ్వు ఉండాలని నాకున్నా, నన్ను చూసుకోవాలని నీకున్నా, అమ్మా ఈ జన్మతో ఇంకా నీకు నాకు రుణం తీరిపోయిందమ్మా. కానీ నాకు మళ్ళీ అంచేష్టి జరిగి నేను ఏదో రోజున వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయిన రోజున మాత్రం అమ్మా నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ పాదార విందాల దగ్గరికి వచ్చి ఈ జన్మ ఇచ్చినందుకు నీకు నమస్కారం చేస్తే తప్ప నా రుణం తీరదమ్మా అని ఏడ్చినటువంటి బిడ్డలున్నారే, వాళ్లే నిజమైనటువంటి బిడ్డలట. ఆ తల్లి అలా బిడ్డల కోసం ఆ లోకాలలో కూడా ఎదురు చూస్తుందట. ఈ లోకంలో ఉంటేనే మాత్రం అంత చేత బంధం కాదట. అక్కడికి వెళ్ళినా బిడ్డల మీద వ్యామోహం విడిచిపెట్టినటువంటి ఒక పిచ్చి మనస్సు కలిగినటువంటి ప్రేమ లోకంలో ఎక్కడైనా ఉంటే తల్లిదే ప్రేమ, లోకంలో ఎవరిది ప్రేమ కాదు. మీరు ఇప్పుడు లోకంలో ప్రేమ 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 అంటున్న వాళ్ళందరూ ఉత్తిదే, అదంతా నాటకం, అదంతా ఎవరిది ప్రేమ కాదు. ఏ స్వార్థం లేనటువంటి ప్రేమ లోకంలో ఎక్కడైనా ఉంటే అమ్మకొక్కరిదానికి ఆ ప్రేమ ఉంటుంది. అమ్మ అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే అమ్మ. మీకు అర్థమవుతుందా? అలాంటి అమ్మని ఎన్నిసార్లు అమ్మ అని పిలిచినా బిడ్డలుగా మనం రుణం తీర్చుకోలేము. అయితే నేను ఈ ఒక్క మాటే చెప్పేస్తే అంతసేపు ఉపన్యాసం చెప్తాను. అందుకని మా అమ్మ పాదాలకి నమస్కారం చేస్తూ పితృదేవో భవ, తండ్రి సౌశీల్యాన్ని దిద్దాలి. మీకు అర్థమవుతుందా? అమ్మ పోషణ చేసింది, శరీరాన్ని రోగమయం కాకుండా తన పాలిచ్చి పెంచింది. తండ్రి ఏం చేయాలో తెలుసా అండి? శిక్షణనిచ్చి సంస్కరించాలి బిడ్డల్ని. ఎలాగా అంటే బ్రాహ్మణోత్తములైతే 8వ ఏట సంధ్యావందనాది క్రతువులు చేసి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశించి సంస్కరిస్తారు. కానీ మామూలుగా ఉన్నవాళ్ళు కూడా తండ్రి తప్పకుండా బిడ్డల్ని అలా సంస్కరించాలి. గుణాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? తండ్రి తల్లి చేస్తున్నటువంటి పనుల వల్ల వస్తాయన్నమాట. అందుకని తండ్రి ఏం చేయాలో తెలుసా అండి? ఎవరికైనా దానం చేస్తున్నప్పుడు బిడ్డల్ని పక్కన పెట్టుకుని, ఒరే వచ్చినదంతా మనం దాచుకుని తినడానికి కాదురా, మనం ఇలా ఇస్తూ ఉండాలన్న ఆలోచన బిడ్డలకి పక్కన పెట్టుకుని దానం చేయాలి. ఎందుకో తెలుసా? ఉన్నన్నాళ్ళు నువ్వు ఇస్తావు, రేపొద్దున్న మళ్ళీ నీ తర్వాత ఇవ్వాల్సింది ఎవరో? కొడుకు. ఆ వంశాన్ని అలా వృద్ధిల్లేటట్టు చేయగలిగిన సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని కొడుకు కోడల్ని పక్కన పెట్టుకుని ఒక మహాత్ములకి పాదాలు కడుగుతున్నా, ఒకరికి దానం చేస్తున్నా, ఒక మంచి సంస్కారం చేస్తున్నా, అవన్నీ ఎవరు అలవాటు చేయాలి? మా కొడుకు ఇంత చదువుకున్నాడండి, అంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాడండి, అందుకని గురువుల కాళ్ళు పట్టుకోడండి, వాడికి ఎక్కదండి అన్నాడు అనుకుంటే తండ్రిగా నువ్వు ఓడిపోయినట్టు లెక్క. అలా పెంచకూడదు పిల్లల్ని. గురువు గారి దగ్గరికి వచ్చారండి అంటే ఎంత చదువుకున్నవాడైనా, ఎంత విజ్ఞానైనా, ఎంత గొప్ప రాష్ట్రపతి అయినా సరే, గురువు అంటే ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం మీరు చేయాల్సిందే. ఆ సంస్కారం ఎవరు ఏర్పాటు చేయాలి? తల్లి తండ్రి. అలాంటి సంస్కారం ముందు మీరు గురువుకి నమస్కారం చేస్తే కదండి మీ బిడ్డలు నమస్కారం చేయడానికి. మనకు ఫోన్ చూసుకోవడానికి సరిపోవటంలే 24 గంటలు, మనమే కళ్ళు అద్దాలు పెట్టేసుకుని మరి ఇలాగా ఇలాగా ఇలాగా
పొద్దున్న చూస్తున్నా, సాయంకాలం చూస్తున్నా, రాత్రి చూస్తున్నా, ఎక్కడ ఏ హాస్పిటల్ ఖాళీ లేదు. ఎందుకు అంటే చూసి 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 కళ్ళు మబ్బులు వచ్చేసాయి. ఎంత విజ్ఞత వచ్చింది నీకు? కళ్ళు ఆనలేనంత. ఎంత విజ్ఞానం పెరిగిందో తెలుసా? కళ్ళున్నా కళ్ళు ఆనలేనంత విజ్ఞానం పెరిగింది. ఏం తెలుసుకున్నావు నువ్వు? ఏంటోనండి అన్నీ ఇన్నట్టే ఒకటే కాకుండా నాకు మళ్ళీ జ్వరం వచ్చేస్తే మళ్ళీ మామూలే, మళ్ళీ మంచం ఎక్కేయాల్సిందే. ఎందుకు ఇన్ని ఆలకించింది? మంత్రి సత్యనారాయణ గారండి అంటది, బండారు సత్యనారాయణ గారండి అంటది, అన్ని సత్యనారాయణ గారు చెప్పేదే చేస్తుంది. కానీ ఒకటే ఆచరించదు. అన్ని వింటుందంటే ఆ చెవి తృప్తి. ఎందుకు ఆచరణ చేయని దానికి? ఆచరణ చెయ్యని దానికి ఎన్ని విన్నా ప్రయోజనం లేదు. ఆచరించేది ఒక్కటి విన్నా ఆచరణ వల్లే. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచిత. విష్ణు సహస్రనామం చదువుతున్నారా? అందులో చెప్తున్నారు ఆచార ప్రభవో ధర్మో ధర్మక్షో ప్రభురచిత. ఋషయపితరో దేవా మహాభూతాని దాతవ. జంగమా జంగమజ్జేదం జగన్నారాయణోద్భవం. యోగో జ్ఞానం తదా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మచ. తండ్రి ధర్మాన్ని, సంస్కారాన్ని బిడ్డలకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పితృదేవో భవ. మీకు అర్థమవుతుందా? ఎలాంటి సంస్కారాన్ని ఇవ్వాలో తెలుసా? ఇటీవల ఒక చిన్న కథ చెప్తాను మీకు. తమిళనాడులో, ఇది పురాణంలోది కాదండి, ఇటీవల జరిగినటువంటి కథ. 1918 సంవత్సరంలో యాసిన్ అని తమిళనాడులో ఒక విద్యార్థి పాఠశాలకు వెడుతున్న మార్గంలో 50,000 రూపాయల కట్టలతో ఉండేటువంటి ఒక బ్యాగ్ పడిపోయి కనిపిస్తే ఆ బ్యాగ్ తీసి చూస్తే డబ్బులున్నాయి. 7 ఏళ్ల పిల్లవాడికి ఇవి డబ్బులు, ఇవి ఖర్చు పెడితే నాకు కావలసినవన్నీ వస్తాయని తెలుస్తుందా లేదా? 7 ఏళ్ల దాకా ఎందుకండి? మీరు ఇప్పుడు 21వ రోజు పిల్లాన్ని చూడడానికి మీరు వెళ్ళి పలకరించి 100 రూపాయల కాగితం చేయికివ్వండి. మీరు గుప్పిట్లో పెట్టారు, ఎంత నవ్వుకుంటున్నారు చూడండి. అంటే అనుభవం అన్నమాట అందరికీ. వచ్చేటప్పుడు ఏం తేలేదురా నీకు, ఏమనుకోకరా, నీవు ఏం తింటావో, నీ సైజులు ఏమిటో, బట్టలు విదేయడానికి ఏం లేదంటే 500 రూపాయల కాగితం అలా చేతికి ఇచ్చారనుకోండి, వాడి దగ్గర నుంచి మళ్ళీ మీ 500 రూపాయలు విడిపించుకోవాలంటే మళ్ళీ మీరు జన్మెత్తేయాల్సిందే. ఇవ్వడు. ఈ లోకంలో ఎవ్వరూ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా వచ్చేసే గుణం ఏంటో తెలుసా? లోభత్వం సుమా, దాచేసుకోవడం. దీనికి ఎవరు ట్రైనింగ్ అవసరం లేదు. ఇదంతా ఏంటనుకుంటున్నారు? ఇదంతా మాయే. ఈ మాయయందు వచ్చి మొదట పట్టుకునేది ఏంటో తెలుసా? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములే. దీనికోసం ప్రత్యేకంగా ఎవరిని సిలపరసడగక్కర్లా, మీ పిల్లాడిని అక్కడికి పంపించక్కర్లా, వాడికి అన్నీ వచ్చేస్తాయి వయసు. మీరు ఎలా పట్టుకోవాలో చెప్పక్కర్లా, ఎలా పెట్టాలో, ఎలా విడిచిపెట్టాలో, ఎక్కడ విడిచిపెట్టాలో, ఎక్కడ విడిచిపెడితే మళ్ళీ తిరిగి నీకు వస్తుందో అది ఉత్తర జన్మల్లో అది ఎవరు నేర్పించాలి? తండ్రి నేర్పించాలి. కాబట్టి ఏం చెప్పక్కర్లా, గుప్పిడి మూసేసి దాచేసుకోవడం మనం నేర్పక్కర్లా. వాడు దాచేస్తాడు ఎన్ని కావాలంటే అన్ని. అందుకని 7 ఏళ్ల పిల్లవాడికి యాసనికి ఇవన్నీ తెలిసాయి డబ్బులు. ఈ బ్యాగ్ పట్టుకెళ్ళి ఏం చేశాడో తెలుసా? చదువు చెప్తున్నటువంటి స్కూల్ టీచర్కి ఇచ్చాడు. ఆవిడ కూడా అంత సంస్కారంతో, ఒరే ఎక్కడ దొరికిందిరా అని అడిగితే, పలానా చోటని అడిగితే వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనమంటే పోలీసు అధికారులు వచ్చారు. వస్తే 50,000 రూపాయలు, 1 రూపాయి తీసుకోలేదు ఆ పిల్లవాడు గానా, ఆ ఉపాధ్యాయురాలు కానీ. మడత పెట్టేసి తీసుకెడితే మీరు చూసుకోండి, 50,000 రూపాయలు పడిపోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకెళ్తే పోలీసు వాళ్ళు అడిగారు ఆ పిల్లవాడిని, నీకు డబ్బులు విలువ తెలియదా అని. అంటే తెలుసు, నాకు అన్నీ తెలుసు, నేను ఇది ఖర్చు పెడితే అన్నీ వస్తాయని తెలుసు, మరి ఎందుకు తీసుకోలేదు అని అడిగితే ఆ పిల్లవాడు ఏమన్నారు తెలుసా? మా తండ్రి పరుల సొమ్ముని ఎప్పుడూ ఆశించకూడదురా, పరుల సొమ్ము
పాపంతో సమానం. పరుల సొమ్ము ఎప్పుడు మనం ఆశించకూడదు. మనం కష్టపడి సంపాదించుకున్నదే మనకి నిలబడుతుంది తప్ప పరద్రవ్యానిలోష్టవత్. మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళది ఏదో తీసుకొచ్చి దాచేస్తే మనం ధనవంతులం అవుతామని ఎప్పుడు అనుకోకు. మనం తెచ్చుకుందామన్నా అది నిలబడదు. మీకు అర్థమవుతుందా? అది నిలబడాలంటే ధర్మబద్ధమై ఉండాలి. మీరు ఇంత పూర్వం ఇలా పెట్టిందై ఉండాలి. అలా పెట్టిందై ఉంటేనే మీకు నిలబడుతుంది ఏదైనా. ఇలా పెట్టింది లేకపోతే మీరు ఎంత తాళాలు వేసినా ఆగదు, వెళ్ళిపోతుంది. వచ్చేటప్పుడు వస్తున్నానని చెప్పదు, పోయేటప్పుడు వెళుతున్నానని చెప్పదు. ఆవిడ చప్పుడు చేయదు. ఆవిడ పేరేంటి తెలుసా? చంచల. వెళ్ళిపోతుంది, ఒక చోట ఉండదు. కాబట్టి ఈ మాట ఆయన చెప్పగానే ఇప్పుడు పరద్రవ్యానిలోష్టవత్ అన్న మాట 7 ఏళ్ల పిల్లాడి నోట వెంట వస్తే పోలీస్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ ఉపన్యాసం చెప్పేవాడు నాలా ఏదో 40 ఏళ్ళు వచ్చిన వాడు చెప్పాడు అనుకోండి, ఏముందంటే ఆయనకి పాపం జీవితంలో అలాంటి తరుణాలన్నీ ఏదో ఏ గురువునో పట్టుకుని ఉంటారు, ఆ సంస్కారం ఏమోనండి అనడానికి. 7 ఏళ్ల పిల్లవాడు ఎదుట వాళ్ళ సొమ్ము తినకూడదనేటువంటి ధర్మాన్ని గుండెల్లో పెట్టుకునేసరికి పోలీసు వాళ్ళు అన్నారు, వీడికి ఇలా వదిలేస్తే కుదరదు, వీడికి ఏదో బహుమానం ఇవ్వాలని. ఒరే నీకు ఏదైనా కోరుకోరా, మేం కొనిస్తాం, ఆ డబ్బులతో కాదు, నీకేం కావాలని అడిగి. ఏం కోరుకున్నాడో తెలుసా అండి? కొంత ప్రభావం ఉంటుంది కదా. ఆయన అన్నాడు, నాకు చాలా ఇష్టమైనటువంటి యాక్టర్ రజనీకాంత్ గారిని చూడాలని. నవ్వకండి, అంటే అభిమానం లోకంలో కలియుగం. అడిగితే తప్పకుండా తీసుకెళ్తామని పేపర్లో వేస్తే ఈ వార్త రజనీకాంత్ గారికి తెలుసు. ఆయన కూడా ఏ ప్రొఫెషన్లో ఉన్నారన్న దాన్ని బట్టి మనిషిని అంచనా వేయకూడదండి. విజ్ఞానవంతులు ఉంటారు, జ్ఞానులు ఉంటారు. చేసే ఉద్యోగాన్ని బట్టి మాత్రమే ఎదుటి వాళ్ళని అంచనా వేస్తే కుదరదు. వాళ్ళ లోపల ఎంతటి ఆధ్యాత్మికత ఉంటుందో. మహాతల్లి శ్రీలక్ష్మి గారి వాళ్ళ నా ఎదురుగుండా కూర్చుంటే నాకు ఎంతో ఆశ్చర్యం. మా చిన్నతనంలో విష్ణు సహస్రనామ పారాయణ పోటీలు చేశారు. పోటీలు చేస్తే ఆ వాళ్ళ నేను బాగా చిన్నతనం నుంచి తెలుసా ఆవిడికి. నేను ఎంత చిన్నతనం నుంచి తెలుసా నేను అసలు ఆవిడ ఆశ్చర్యపోతారు. ఇవాళ నేను ఈ ప్రసంగం చేస్తుంటే ఇవాళ ఆవిడ చూసి నేను నా తల్లి ఈ రూపంలో వచ్చి నన్ను ఆశీర్వచనం చేయడానికి కూర్చుందా అన్నంత సంతోషించాను. ఆవిడ విష్ణు సహస్రనామం పోటీలు పెడుతుంటే ఈ జిల్లాలోనే మొదటి బహుమతి ఆ చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీదుగా ఆ తల్లి సంకలనం చేస్తున్నప్పుడు నేను మొదటిది గోల్డ్ మెడల్ అందుకున్నటువంటిది వారి యొక్క సమక్షంలో నేను అందుకున్నాను. వాడు మొత్తం ఈ స్టేట్లోనే నేను మొట్టమొదటి ఆ బహుమతిని అందుకున్నాను. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నానంటే, నువ్వు ఏ మూలాల నుంచి ప్రారంభమయ్యావో ఆ మూలాలను ఎప్పుడూ మర్చిపో. ఏ గురువులు నిన్ను ఇలా తీర్చిదిద్దారో ఆ మూలాలను నువ్వు నెమరవేసుకుంటూనే ఉండాలి. నువ్వు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయినా పునాది అదే. నువ్వు మేడలు పెంచుకుంటున్నావు అంటే ఆ పైన 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 అంతస్తులన్నీ. ఇది అందరికీ వర్తిస్తుంది ఈ మాట. ఎవరైతే మూలాల్ని మర్చిపోలేదో వాళ్ళు తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటారు. ఎవరైతే మూలాల్ని మర్చిపోయారో వాళ్ళు ఎంత పైకెక్కినా మళ్ళీ అధపతనానికి వెళ్ళిపోతారు. అందుకని మనిషి ఎప్పుడు ఎంత విజ్ఞానాన్ని నేర్చుకున్నా మీ చిన్నతనంలో మీకు అన్నం పెట్టిన తల్లిని, తండ్రిని, స్నేహితుల్ని, గురువుల్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. వారెప్పుడు కనపడుతున్నా చిన్నపిల్లలతో చిన్నపిల్లలుగా కలిసిపోవడమే నిజమైనటువంటి విజ్ఞత. సరే, ఇప్పుడు ఇంతకీ వెళ్ళి కలుసుకున్నారు. రజనీకాంత్ గారు ఈ మాట విని తప్పకుండా తీసుకురండి అని తీసుకొస్తే ఆ పిల్లవాడిని అడిగితే, వరే నువ్వు ఎందుకు తీసుకోలేదురా అంటే అక్కడికి వెళ్ళి కూడా అదే చెప్తున్నాడు. పరుల సొమ్ము తీసుకోకూడదన్న తల్లి తండ్రిని నేర్పించారు నాకు, అందుకని పరుల సొమ్ము నేను తీసుకోను. అక్కడ పడిపోతే కాదు, జీవితంలో ఎక్కడ ఏది దొరికినా నేను అయాచితంగా ఎవరు వస్తువు తీసుకోను అని అడిగితే, ఒరే నాన్న నీ సంస్కారానికి నేను ఈ బహుమతి ఇస్తున్నానని తన మెడలో ఉండేటువంటి బంగారు గొలుసు తీసి ఆ పిల్లవాడి మెడలో వేసి రజనీకాంత్ గారు సన్మానం చేశారండి. ఆ పిల్లవాడు తల్లిదండ్రుల సంస్కారం పిల్లల్ని ఎలా యశోవృద్ధులు చేసేస్తుందో చూడండి. ఆయన ఏం చిన్న స్థాయి వాడు అనుకుంటున్నారా మీరు? రజనీకాంత్ గారు అంటే ఓ సినిమా యాక్టర్ అనుకోకండి. ఆయన ఆధ్యాత్మికంగా
కొన్ని కోట్ల రూపాయలు పరిత్యజించి ఇవాళ మీరు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి చోట రోడ్ల దగ్గర నుంచి ట్యూబ్ లైట్ల దగ్గర నుంచి కోట్ల రూపాయలు వెచ్చించి గిరి ప్రదక్షిణ చేయడానికి కావలసినటువంటి సమస్తాన్ని చేసినటువంటి ఏకైక సినీ నటుడు ఆధ్యాత్మికవేత్త లోకంలో ఎక్కడైనా ఉంటే మొట్టమొదటి శివభక్తుడు ఆయనే. అందుకని ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? యాసిన్ అనేటువంటి ఈ పిల్లవాడిని 2వ తరగతి పాఠ్యాంశాలతో తల్లిదండ్రుల పేరుతో సహా ఒక పాఠం కింద పుస్తకాలలో ముద్రించారండి. తల్లి తండ్రి ఇస్తున్నటువంటి నేర్పుతున్న మోరల్ వాల్యూస్ పిల్లల్ని ఎలా సంస్కరిస్తాయో, వాళ్ళ జీవితాలు ఎలా అభివృద్ధి పదంలోకి వెళతాయో ఆ పిల్లవాడి పేరు ఇప్పటికీ పాఠ్యాంశాలలో మారుమ్రోగుతుంది. 50,000 రూపాయలు వాడు దాచుకుని ఉంటే ఇవాళ ఈ రోజున ఉపన్యాసంలో ఎక్కడ తమిళనాడు, ఎక్కడ చంద్రశేఖర స్వామి ప్రసంగం, ఇవాళ వాడి పేరు నేను స్తోత్రం చేస్తానా? 50,000 వాడు తీసుకుంటే మీలాగా నాలాగా బీరువాలో పెట్టి దాచేస్తే వాడి పేరు ఇవాళ స్తోత్రానికి ఎక్కుతుందా? ఎన్ని లక్షలు ఖర్చు పెడితే ఇవాళ వాడి పేరు అలా మారుమోగుతుంది. గుర్తుపెట్టుకోండి, పేరు ప్రఖ్యాతి కీర్తి దాచేస్తే రావు, దానం చేస్తే మాత్రమే వస్తుంది. ఎందుకో తెలుసా? రుణానుబంధ రూపేణ పశుపత్ర సుతాలయ. ఏ జన్మలోనైనా మీరు ఎదుట వాళ్ళకి ఏది ఇచ్చారో అదే మీకు తిరిగి వస్తుంది. కర్మయే, సత్కర్మ చేస్తే సద్బుద్ధి, పాపం చేస్తే మనకు కష్టాలే వస్తాయి. సుఖాలు కావాలని పూజలు చేస్తే రావు. మనం చేస్తున్న క్రియల్ని బట్టే, మనం నడుస్తున్న నడవడిని బట్టే, మన ఆలోచనలు బట్టే, మన సంస్కారాలు, మన ఉనివల్ని బట్టే, మన తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పాఠాలను మనం జీవితంలో అన్వయించుకోవడాన్ని బట్టే మన శీలత, మన విజ్ఞత, మన కీర్తి, యశస్సు పెరుగుతుంది తప్ప దాచేసుకున్నవన్నీ మనవి కావు. అర్థమవుతుందా? అందుకే లోకంలో ఏ ఇంద్రియానికి లేనంత ముందుకు వెళ్లే శక్తి లోకంలో దేనికి ఇవ్వలేదు, ఒక్క చేతులకు మాత్రమే ఇచ్చారు. అందుకే మొట్టమొదట ఏం చూసుకోమని చెప్తారో తెలుసా? లేచిన వెంటనే కళ్ళు ఇలా తెరిచిన వెంటనే ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు ఇందాక ధ్యానంలో కూడా చెప్పారు కదా, కళ్ళు తెరిచిన వెంటనే మీ హస్తాలను చూసుకోమంటున్నారు. ఎందుకని? సమస్త కర్మలు దీని చేతనే వస్తున్నాయి. నువ్వు చేస్తున్న పుణ్యమా పాపమా అన్నీ నీ చేతులారంగా శివుని పూజింపడేమి. ఈ చేతులతో ఏం చేయమని చెప్తున్నారో తెలుసా? పోతన గారు భాగవతంలో, చేతులారంగా శివుని పూజింపడేమి, నోరు నవ్వంగా హరికీర్తి నుడిబడేమి, దయను సజ్జంబు లోనుగా తలుబడేమి, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నారు. చేతులు నొప్పెట్టేటట్టు శివపూజ చేయాలట, నోరు నొప్పెట్టేటట్టు శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామస్మరణ చేయమన్నారట. దయను సత్యంబు లోనుగా తలుపడేమి, దయా అనేటువంటి ఆ దయాగుణాన్ని నీ హృదయాంతరంగాలలో దాచుకుని ఎవ్వరు పిడికెడు మెతుకుల కోసం వస్తున్నా నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆఖరికి ఆ రోజు నీ దగ్గర అన్నం మానేసినా సరే ఇలా పెట్టేసేది ఉందే, ఆ గుణం ఉందే, ఆ దయాగుణం ఒక్కటి చాలు నీ జీవితాన్నంతటినీ నీకు రక్షించేస్తుంది. ఎందుకో తెలుసా? నేను నలుగురికి పెట్టి 400 మందికి చెప్పుకుంటే దయాగుణం కాదు. నేను పెట్టింది ఇలా పెట్టింది ఈ చేతికి కూడా తెలియకుండా చేసే దానం ఉందే, ఆ దానమే శ్రేష్టవంతమైనటువంటి దానం. ఇలా పెట్టినటువంటిది ఈ కుడి చేతితో పెట్టింది ఈ ఎడం చేతికి కూడా తెలియకుండా, మారు ఆలోచించకుండా నేను దానం చేద్దామని ప్రారంభం చేస్తే అది ఈ వస్తువు రేపొద్దున్న ఇది నాకు పనికొస్తుందేమో అన్న మారు ఆలోచన లేకుండా, ఇది ఇచ్చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుందండి అన్న ఆలోచన లేకుండా, అది ఎప్పుడూ నన్ను రక్షిస్తుందన్న ఒక్క ధర్మానికి నువ్వు కట్టుబడి నువ్వు చేస్తున్న దాన ధర్మాలు ఉన్నాయే, అలాంటి దాతృత్వాల వల్లే ఇవాళ మీకు పిరమిడ్లు వస్తున్నా, ఇంతమంది ధ్యాన కేంద్రాలు వస్తున్నా, ఇవన్నీ అలాంటి దాతలు లేకపోతే ఎవరి వల్ల వస్తాయండి? నిజంగా చెప్తున్నాను, ఇవాళ నేను ఇక్కడికి రావడానికి మూల కారణం ఏంటో తెలుసా? మా అన్నపూర్ణమ్మే. నేను వరుసగా ఎన్ని కార్యక్రమాల్లో చేస్తున్నానో మీ అందరికీ నా స్టేటస్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది. నాకు ఆరోగ్యం కూడా బాగోలేదండి. ఇంకెక్కడైనా ఎవరైనా పిలిస్తే రానని చెప్పేవాడు.
కానీ నేను పుట్టిన అనపర్తిలో ఇంతమంది ఎన్ని ఊళ్ళ నుంచి వచ్చారో తెలుసా అండి? ఈ చుట్టుపక్కల ఉండే అనేక గ్రామాల నుంచి గురు దర్శనం చేయాలని వచ్చిన మీ అందరి యొక్క గురు భక్తికి అమ్మ, మీ అందరిలోని నా తల్లిని చూస్తూ, నా తండ్రిని చూస్తూ, నా గురువులు, నా తల్లిదండ్రులు నన్ను ఆశీర్వదించడానికే ఇన్ని రూపాల్లో వచ్చారండని, మిమ్మల్ని అందరినీ చూడాలండని ఇవాళ నాకు అనారోగ్యంగా ఉన్నా ఇక్కడికి వచ్చి నన్ను మీరు దర్శనం చేసుకోవడం కాదు, మాతృదేవో భవ అని ఆ జగన్మాతని, మా అమ్మని మీ అందరి రూపంలో దర్శనం చేసుకుందామని నేనే వచ్చాను. ఏ లోకంలో ఉన్న నా తల్లిదండ్రులు లేని బాధ ఏంటో నేను ఇవాళ అనుభవిస్తున్నాను కాబట్టి నాకు మాత్రమే తెలుస్తుంది. ఏ లోకంలో ఉన్నా నా తల్లిదండ్రుల ఆశీర్వచనమే నన్ను ఇంత విజ్ఞాన్ని చేసిందనే నేను నమ్ముతాను. నాకు ఎవరు చప్పట్లు కొడుతున్నా ఆ చప్పట్లన్నీ నా తల్లి పాదాలకు నేను అర్పిస్తున్న పూజ అని నేను భావిస్తాను. అందుకని మీరు కూడా మీ బిడ్డలకి ఇలాంటి సంస్కారాన్ని అందించండి. ఎప్పుడు ఎదుటి వాళ్ళ సొమ్ముని న్యాయాతీతం కాని దాన్ని మనం తెచ్చుకుందాం అనేటువంటి కుసంస్కారాన్ని ముందు తల్లిదండ్రులు విడిచిపెట్టండి. తల్లిని, తండ్రిని, తల్లిదండ్రులు గౌరవించండి. గౌరవిస్తే అది బిడ్డలు చూస్తున్నారు కాబట్టి రేపొద్దున్న మీరు ఎక్కడికో వెళ్ళి మీ బాహ్య జీవితాన్ని గడపవలసినటువంటి స్థితి మీకు కలగకుండా మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉంది కాబట్టి మీ బిడ్డల్ని అలా సంస్కారవంతులుగా తీర్చిదిద్దండి అని మరొకసారి మీకు తెలియజేస్తూ, నాకు సమయాన్ని ఎంత అన్నది చెప్పలేదు, నా ప్రసంగాన్ని